దేవుడి దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకుంటూ ఉంటుంది కాంచన. తాళి కళ్ళకు అద్దుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి శ్రీధర్ వస్తాడు. నువ్వు తాళి కళ్ళకు అద్దుకుంటున్నంత మాత్రాన నన్ను అంగీకరిస్తావని నేనేమీ అనుకోను కాంచన అని అంటూ ఉంటాడు. ఆడదాన్ని మోసం చేస్తే తప్పు ఎలా సరిదిద్దుకోవాలో ఎక్కడా రాయలేదు కాంచన. ఈ జన్మకు ఇంతే, ఈ శిక్ష అనుభవించాల్సిందే అని అంటూ ఉంటాడు శ్రీధర్. ఆడదాన్ని మోసం చేయడం అంటే పాపం చేయడం అని ఎవ్వరూ అనుకోలేదేమో అని అంటూ ఉంటుంది కాంచన. నవ్వే కాలం గడిచిపోయింది, ఇప్పుడు కన్నీటి కాలం నడుస్తుంది అని అంటూ ఉంటాడు శ్రీధర్. చమురు ఉన్నంత వరకే దీపం ఉంటుంది, చమురు కదలదు, దీపం కదలదు, కానీ వెలిగి మాత్రం ఎక్కడికైనా పయనిస్తుంది అని కాంచన అంటూ ఉండగా దీపం ఆరిపోతుంది. చూశారు కదా అని అంటూ ఉంటుంది కాంచన. శ్రీధర్ మళ్ళీ దీపం వెలిగించి కాంచన వైపు చూస్తాడు. మనిషి ఉన్నప్పుడు కలవకపోతే పోయాక జ్ఞాపకాలతో బతకాలి. నువ్వు మీ పుట్టింటికి రాను అన్నావంట కదా, మీ అన్నయ్య నన్ను తీసుకురమ్మని పంపించాడు, త్వరగా రెడీ అవ్వు అని అంటూ ఉంటాడు శ్రీధర్. సుమిత్ర దగ్గరికి వెళ్దాం పదా, నువ్వు దూరంగా ఉంటే ఒంటరిగా బాధపడతావు, అదే దగ్గరగా ఉంటే ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవచ్చని కాంచనాకి నచ్చ చెప్తూ ఉంటాడు శ్రీధర్. నేను రాను అని కార్తీక్తో చెప్పానని కాంచన చెప్తూ ఉంటే, నిన్ను తీసుకువస్తానని మీ అన్నయ్యకు మాట ఇచ్చానని, నువ్వు వస్తే అక్కడ అందరూ ఆనందంగా ఉంటారని ఒప్పించి కాంచనను సుమిత్ర ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు శ్రీధర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.